వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ సుకీర్ అండి. దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికి ముందుగా ఒక గ్లాస్ శనగబేడలు తీసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా కుక్కర్లో మనం నానబెట్టుకున్న శనగబేడలు వేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దానికి సరిపడా 2 బెల్లం గడ్డలు, కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బెల్లం గడ్డలు ఈ విధంగా అనేది నలగొట్టుకోవాలి. కొంచెం మెత్తగా వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఇందాక పొయ్యి మీద శనగబేడలు ఉడికించుకున్నాం కదా అండి, ఇప్పుడు దాంట్లో నలగొట్టుకున్న బెల్లం ముక్కలు అనేవి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంత మనం తీసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అనేది వేస్తున్నామండి. మనము బెల్లం ముక్కలు వేసాం కదా, బెల్లం ముక్కలు ఇదంతా బాగా పట్టేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుతున్నామండి. ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించుకున్నాం కదా అండి, ఇది కొంచెం చల్లగైనంత వరకు మనం వెయిట్ చేయాలి. దాన్ని అప్పుడు చిన్న చిన్న బాల్స్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దోసపిండి తీసుకుంటున్నానండి. ఏం లేదండి, ఇప్పుడు ఈ బాల్ అనేది దోసపిండిలో ముంచి మనం ఆయిల్లో వేసుకుంటే మనకి సుకీ అనేది రెడీ అవుతుందండి. దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను. నేను దోసపిండిలో కొంచెం సోడా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇది మేము నిన్న మేక్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఉప్పు అనేది మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి నూనెలో వేసేటప్పుడైనా కానీ. సోడా ఉప్పు వేసుకున్నాక ఈ విధంగా అనేది పిండి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మనకి దోసపిండి అవైలబుల్ లేదనుకుంటే మైదా పిండి అయినా వేసి చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాణాలు పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఇంత మీకు చెప్పాను కదా అండి ఉండ తీసుకొని దీంట్లో దోసపిండిలో వేసేసుకోవాలని. చాలా జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు. మనము ఒకవేళ జాగ్రత్త చేసుకోకపోయినా మీద పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత వదలండి. నేనైతే ఈ బాండికి సరిపోయేటట్టు ఒక 6 సుకీలు అయితే వేసుకున్నానండి. దీన్ని ఏ విధంగా కాల్చుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా తీయండి. లేకుండా ఉంటే సరే కదండి, కొంచెం మీకు అడుగును కొంచెం కాలినట్టు అనిపిస్తే ఈ విధంగా గరిటెతోటి జాగ్రత్తగా తిప్పుకోండి. చూసారు కదండి, ఈ విధంగా అటు ఇటు కాలిన తర్వాత మనం అనేది జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి సుకీ తయారు చేసే విధానం. చాలా ఈజీ అండి సుకీ తయారు చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఇంకా వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.